హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. మా డే అయితే ఉదయం టీతో స్టార్ట్ అవుతుందనమాట. మీ డే ఎలా స్టార్ట్ అవుతుందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే టీ తాగిన తర్వాత ఉదయాన్నే నేనైతే మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే బియ్యం డ్రమ్‌ని క్లీన్ చేస్తున్నాను. రైస్ అయిపోయింది. అలాగే ఎలాగా ఇంకా సంక్రాంతి వస్తుంది కాబట్టి ఇంటి క్లీనింగ్ ఎలాగా మొదలు పెడతాను కదా! దానికోసం అని చెప్పి ఫస్ట్ అయితే రైస్ తీసుకొచ్చేలోపు చక్కగా డబ్బానైతే శుభ్రంగా సబ్బుతో క్లీన్ చేసేసి ఎండలో ఆరబెట్టుకుంటే నీట్‌గా రైస్ అయితే వేసుకోవచ్చు కదా అని చెప్పి ఫస్ట్ అయితే నేను ఉదయాన్నే ఇంట్లో పనులయిన తర్వాత, టీ తాగిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ నేను రైస్ డబ్బానైతే క్లీన్ చేయడం మొదలుపెట్టాను. ముందైతే నీట్‌గా సబ్బు పెట్టేసుకొని చక్కగా నీట్‌గా అయితే డబ్బానైతే కడిగేసానండి. కడిగేసుకొని మాకు ఎదర గుమ్మాలోకి ఎండొస్తుందనమాట. ఉదయాన్నే చక్కగా మేడ పైకైతే కొంచెం లేట్ అయితే మేడ పైకి పట్టుకెళ్ళాలి. ఇప్పుడైతే ఉదయాన్నే కాబట్టి గుమ్మాలోకే ఎండొస్తుంది కాబట్టి మెట్లెక్కే పని తగ్గుతుందని చెప్పి ఫస్ట్ అయితే నేను ఈ డబ్బాని క్లీన్ చేసి గుమ్మాలో అయితే స్టూల్ పైన పెట్టేశాను. చక్కగా ఆరిపోయిందనమాట. అలాగే ఈ క్లీనింగ్ అంతా కూడా అయిన తర్వాత మళ్ళీ ఇంకొక పని స్టార్ట్ చేశామండి. అదేంటంటే ఫిష్ ట్యాంకు. ఫిష్ ట్యాంక్ కూడా క్లీన్ చేయాలి. చాలా రోజులు అయిపోయింది. ఇంకెలాగా నేను గదులు దులపడం స్టార్ట్ చేశానంటే ఇంకా ఆ పని, ఈ పని అని అన్ని పనులు చేస్తూ అదొకటి చేయలేకపోతాం కదా అని చెప్పి ఉదయాన్నే చక్కగా మంచి ఎండొస్తుంది గాబట్టి, డబ్బా అయితే త్వరగా నీట్‌గా ఆరిపోయిందండి. ఆరిపోయిన తర్వాత ఇంక నేను తీసుకొచ్చేసి లోపల పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇంక పైకెళ్ళి బట్టలైతే ఆరిపోయినాయి అని చెప్పి తీసుకొచ్చి మడతలు పెట్టి ఇక్కడ సోఫాలో పెట్టాను. బీరువాలో సర్దాలి. ఇవి ముందు రోజు సాయంత్రం ఏశాననమాట. ఉదయానికి చక్కగా ఆరిపోయినియి. ఆ తర్వాత ఇంకా ఫిష్ ట్యాంక్ క్లీన్ చేశామని చెప్పాను గదా! నీట్‌గా ఫిష్ ట్యాంక్ అయితే చేపలను తీసి వేరే బకెట్‌లో వాటర్‌లో వేసి పెట్టుకుని బోరు వాటర్‌లో చక్కగా ఫిష్ ట్యాంక్‌నయితే నీట్‌గా ఆ రాళ్ళతో సహా నీట్‌గా కడిగేసి, అలాగే కొద్దిసేపు ఆరపెట్టి, ఆ షెల్ఫ్ కూడా క్లీన్ చేసి నేను ఇప్పుడు ఫిష్ ట్యాంక్‌నయితే ఈ అరలో పెట్టేసామండి. పెట్టిన తర్వాత ఇది చక్కగా బోర్ వాటరు, మోటార్ వేసేసి బోర్ వాటర్‌నయితే ఇలా పైపు ద్వారా చక్కగా ఈ ఫిష్ ట్యాంక్‌లోకయితే వాటర్ పట్టేసాం. పట్టిన తర్వాత చేపలను కూడా వేరే వాటర్‌లో వేసాం గదా! అందులోంచి తీసి ఇలా ఫిష్ ట్యాంక్‌లో అయితే వేసేసామండి. చూసారు కదా! చాలా నీట్‌గా అయితే కొత్త దానిలాగా ఫిష్ ట్యాంక్ వచ్చింది. అలాగే చేపలు కూడా చాలా హ్యాపీగా ఆ మంచి క్లీన్ వాటర్‌లో తిరుగుతున్నాయి. ఈ పనులు అయిన తర్వాత ఇప్పుడైతే ఇంక వంట స్టార్ట్ చేశానండి. ఈరోజైతే మా ఇంట్లో పీతలు ఇగురు. ఈ పీతలంట ఆడపీతలంట అలా అని చెప్పారంట. పీతలు తీసుకొచ్చినప్పుడు ఇవి ఆడపీతలండి చాలా టేస్టీగా ఉంటాయని. మా వారు అదే చెప్పారు. నేను మీకు అదే చెప్తున్నాననమాట. ఈరోజైతే మాది పీతలు ఇగురు కూర. అలాగే రైస్ డబ్బా కడిగేసాను కదండీ! రైస్ అయితే తీసుకొచ్చారు మా వారు. ఇంకా డబ్బాలో వేసేసుకొని చక్కగా పక్కన